ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం మన శక్తిని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బలగాల ధైర్య సాహసాలను అభినందించారు. బలగాలకు వందనం చేస్తున్నానంటూ చెప్పారు. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని చూపిందన్నారు ప్రధాని. పెహల్గాంలో ఉగ్రదాడులు పర్యాటకుల్ని టార్గెట్ చేశారని తెలిపారు. అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారన్నారు. ఉగ్రవాదం తర్వాత దేశమంతా ఒక్కటిగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిన పాకిస్తాన్ మనపై ఎదురు దాడికి దిగిందన్నారు. స్కూల్స్, హాస్పిటల్స్, గురుద్వారాల్ని పాకిస్తాన్ టార్గెట్ చేసిందన్నారు. పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరించిందో ప్రపంచం అంతా చూసిందన్నారు. ఇక పాకిస్తాన్ మిసైల్స్ అన్నీ మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయంటూ స్పష్టం చేశారు. ఇక భారత్ ప్రతి దాడి తర్వాత బతికి ఉంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని మోదీ తెలిపారు. కలలో కూడా ఉలిక్కి పడేలా పాకిస్తాన్ను దెబ్బతీశామంటూ ప్రధాని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్స్ కన్నీరు పెట్టుకున్నారని మోదీ గుర్తు చేశారు. దీన్ని బట్టి ఉగ్రవాదుల వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. యుద్ధ మైదానంలో ప్రతిసారి పాకిస్తాన్ దుమ్ము దులిపేశామని స్పష్టం చేశారు మోదీ. పాక్తో చర్చలంటూ ఉంటే అది కేవలం POK మాత్రమేనంటూ మోదీ స్పష్టం చేశారు.